విశ్వావసనామ సంవత్సరంలో కేతువు సంచారం వల్ల ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ చెప్పాలంటే ఒక రాజయోగం లాంటిది పట్టబోతున్న కొన్ని రాసులు ఏంటి అనేది వాటి గురించి మనం క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉగాది తర్వాత విశ్వావసనామ సంవత్సరంలో మే 18వ తేదీ కేతువు కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మారుతున్నాడు. ఈ కేతు సంచారంలో మార్పు అనేది ద్వాదశ రాతుల్లో కొన్ని రాతులకి విశ్వావసనామ సంవత్సరం మొత్తం కూడా అమోఘమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాల్లో కేతు సంచారం గనుక ఉంటే, ఆ కేతువు విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. విశ్వావసనామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే 18 కేతువు కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మారగానే, కేతువు సంచారంలో మార్పు వల్ల విశేషమైన రాజయోగం పట్టబోతున్న రాసుల్లో మొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి కేతువు సంచారంలో మార్పు జరిగిన సింహరాశి మూడో రాశి అవుతుంది. మిథునం, కర్కాటకం, సింహం. అంటే ఈ రాశి వాళ్ళకి తృతీయంలో సంచారం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే తృతీయంలో సంచారం ప్రారంభమవుతుందో బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ మీకు ఫేవరబుల్ అవుతారు. బ్రదర్స్ యొక్క కోఆపరేషన్ వల్ల మీరు లైఫ్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళగలుగుతారు. ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. తక్కువ రేట్‌కి మంచి ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఎక్కువ రేట్‌కి ప్రాపర్టీస్‌ని అమ్మగలుగుతారు. కేతువు తృతీయంలో సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. అలాగే కేతు తృతీయంలో ఉండడం వల్ల ఊహించని విధంగా అకస్మాత్తుగా జీవితంలో మంచి పురోభివృద్ధిని మిథున రాశి వాళ్ళు సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే 18 కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారగానే విశేషమైన రాజయోగం పట్టుకుపోతున్న రెండో రాశి ఎవరిదయ్యా అంటే మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళకి విశ్వాసనామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి సరి ప్రారంభమయ్యి ఫస్ట్ ఫేజ్ నడుస్తోంది. అలాగే మీనరాశి వాళ్ళకి గురుబలం అస్సలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వావసనామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే 18వ తేదీ ఎప్పుడైతే కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారతాడో వెంటనే మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, కర్కాటకం, సింహం. సో సింహరాశికి మార్పు జరిగింది. అది వాళ్ళకి 6వ రాశి అవుతుంది. 6వ స్థానంలో కేతు సంచారం ప్రారంభమవడం అనేది పెద్ద రిలీఫ్ అని మీనరాశి వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలున్నాయి. అలాగే వీటి వల్ల శత్రు బాధలున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్న మీనరాశి వాళ్ళకి మే 18 కేతువు మారగానే విశ్వావసనామ సంవత్సరంలో కేతు 6వ సంచారం చేస్తూ పెద్ద ఉపశమనం ఇస్తున్నాడు. రిలీఫ్ అన్నమాట. కాబట్టి విశ్వావసనామ సంవత్సరంలో మే 18 తర్వాత కేతు 6వ స్థాన సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి క్రమక్రమంగా అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఏలినాటి శని ఉన్నా సరే 6వ స్థానంలో బలీయంగా ఉండటం వల్ల తగ్గిపోతాయి. అప్పులుంటే ఏదో విధంగా ధనం కలిసొచ్చి అప్పుల బాధల నుంచి బయటపడతారు. భయంకరమైన శత్రువులు, ఆఫీస్‌లో శత్రువులు, ఫ్యామిలీలో శత్రువులు వాళ్ళందరూ మిత్రులుగా మారిపోతారు. శత్రువులని సమూలంగా నిస్సంపు చేసుకోగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ రాజయోగం మాత్రమే కాదు. బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. మే 18 తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఉగాది మీనరాశి వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఇస్తుంది. రాజయోగం కూడా ఇస్తుంది. 6వ స్థానంలో కేతులు విశేషంగా యోగించి ఏలినాటి ప్రభావాన్ని తగ్గిస్తున్నాడు. సో ఈ కేతు సంచారంలో మార్పు వల్ల విశ్వావసనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా రాజయోగంతో పాటు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసనామ సంవత్సరంలో అర్ధాష్టమ రాజయోగం ప్రారంభమవుతుంది. ఈ రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. ఈ రాహువు ప్రభావము, గురుబలం లేదు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కేతువు మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగింప చేయడానికి మే 18 తర్వాత సింహరాశిలోకి వస్తున్నాడు. సో సింహరాశిలోకి వచ్చిన కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ప్రధానంగా వృత్తిపరంగా టాప్ పొజిషన్ తీసుకెళ్తాడు. వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కేతువు సంచారంలో మార్పు జరిగినటువంటి సింహరాశి 10వ రాశి అవుతుంది. వృశ్చికము, ధనస్సు అలాగే అలా అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఆఖరికి సింహం వస్తుంది. సో కేతు సంచారంలో మార్పు జరిగినటువంటి సింహరాశి వృషభ రాశి వాళ్ళకి 10th హౌస్. 10th హౌస్ లో కేతువు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలని కలగజేస్తే సో ఈ రాశి వాళ్ళు కూడా అంత పాజిటివ్ జరగబోతుంది.